నమస్తే. సో ఈరోజు బీజేపీ పార్టీ ఆఫీస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఏదైతే సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని నిరాహార దీక్షకు అయితే ఈరోజు రామచంద్రరావు గారు కూర్చోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు, మద్దతుగా కూర్చుంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ ఆకుల శ్రీవాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. సో ఏం చెప్తున్నారు? ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ల విషయంలో పెండింగ్ బకాయిలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా మంది ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళపైన కేసులు, లాఠీ చార్జీలు కూడా మనం గతంలో చూసినాం. సో ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? నైతిక బాధ్యత వహించి రేవంత్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యను కూడా అయోమయము చేసి ఇప్పుడున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించకుండా వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నది కూడా గాలిలో వదిలేసిన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఎట్లయితే ఆ రోజు సిజేపీ పార్టీతోటి కొంతమంది దేశద్రోహులతోటి చేతులు కలిపి ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చొని రాహుల్ గాంధీ అప్పుడున్న విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఎట్లా కోరినరో, నిజంగా కూడా తెలివి ఉంటే, బాధ్యత ఉంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారితోటి తక్షణమే రాజీనామా చేయించాలి. లేదు అనంటే వాళ్ళు చేస్తున్నది నాటకాలు, డ్రామాలు అని చెప్పి తేటతెల్లం అయిపోతుంది. ఈ రోజు ఢిల్లీలోనేమో ఒకటి మాట్లాడుకుంటూ నేనే ఒక యూత్ ఐకాన్ని, విద్యార్థులని కాపాడేది నేనే, విద్యాశాఖ భవిష్యత్తుని నేనే అని చెప్పి రాహుల్ గాంధీ మొత్తం వరల్డ్ టూర్లు చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా తిరిగి నేనే కాపాడతా అంటే మళ్ళా కళ్ళు లేవా? గుడ్డోళ్ళు అయిపోయినరా మీరు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది, మీ ముఖ్యమంత్రియే కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. చేతనైతే లేదా? కనిపిస్తలేదా? రాహుల్ గాంధీ ఇప్పటికన్నా బాధ్యత వహించి రేవంత్ రెడ్డి తోటి తక్షణమే రాజీనామా చేయించాలి. ముఖ్యమంత్రి ఏమంటా ఉన్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవు అని చెప్పేసి గతంలో మాట్లాడిన సన్నివేశాలు చూసే ఉంటారు. కోసినా డబ్బులు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ మాటలని? మళ్ళీ ఇదే కోసినా డబ్బులు లేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హడావిడి చేసుకుంటా హెలికాప్టర్లలో తిరిగి రిబ్బన్లు ఎట్లా కట్ చేస్తున్నారు, విదేశాంగ శాఖలతోటి మాట్లాడుకొని విదేశీ టూర్లు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళ దావతు అటెండ్ కావడానికి లండన్కి ఎందుకు పోతున్నారు, ప్రజాధనంతో అలా సొంత పార్టీ మీటింగ్లు ఎట్లా పెడుతున్నారు, మొత్తము ప్రపంచ వ్యాప్తంగా తిరిగి మళ్ళీ పెద్ద పెద్ద కాన్వాయ్లు, బస్సులు, ఏవేవో కార్లు పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? అవన్నీ కూడా మేము అడుగుతున్నాం. నిజంగా కూడా రాష్ట్రం దగ్గర డబ్బులు లేవంటే సిగ్గుంటే జీతాలు తీసుకోకండి, మీ సొంత కార్లలో తిరగండి, సొంత డబ్బులు పెట్టుకొని చాయ్ బిస్కెట్లు తిని పనులు చేయండి. గది చేత కాదు. వీళ్ళకి హంగు ఆర్పాటలకు డీజేలు పెట్టుకోవడానికి మాత్రం ప్రభుత్వ డబ్బులు వస్తాయి, పిల్లలకి ఫీజులు కట్టడానికి మాత్రం డబ్బులు రావంటే నిజంగా కూడా అది సిగ్గుచేటు. చేత కాకపోతే రాజీనామా చేయి. డబ్బులు లేవు అని అంటే కాదు, డబ్బులు ఎట్లా తీసుకురావాలి, నిధులు ఎట్లా సేకరించాలన్నది తెలుసుకోవాలి. అది ముఖ్యమంత్రి బాధ్యత. బీజేపీ నాయకులు ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం హయాంలో విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో ఢిల్లీలో ధర్నాలు కూడా చేసిళ్ళు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ధర్నా ఢిల్లీలో చేయాలి బీజేపీ నాయకులు. మీకే ప్రశ్నిస్తా ఉన్నారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ఇదే చెప్తున్నా, మీరు తెలంగాణ గురించి ఆలోచించండి, తెలంగాణ నైతికత ఏంది మాట్లాడండి, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడండి. ఇది రాజకీయంగా చేసే ఇష్యూ కాదు, ఇది పిల్లల భవిష్యత్తు కోసం. ఈ రోజు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే పిల్లల సర్టిఫికెట్లు అన్నీ అక్కడే ఆగిపోయాయి. ఆ తర్వాత పిల్లలు ఉన్నత విద్య చేసి చదువుకోవాలా లేకపోతే ఉద్యోగాలు చేయాలా అన్న అయోమయంలో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా అయోమయంలో ఉన్నాయి. ఇవన్నీ ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే రేపు మన తెలంగాణ భవిష్యత్తే ముందుకు పోవట్లే. మన భవిష్యత్తునే నువ్వు గాలిలో వదిలేసినావు ముఖ్యమంత్రి. ఇప్పటికన్నా ఆ విషయం ఆలోచించి, విద్య అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు కట్టుతున్నావేమో ఫ్లైఓవర్లు కడుతున్నా, నేను ఆ బిల్డింగ్లు కడుతున్నా, స్కై స్క్రేపర్లు కడుతున్నా, నేను ఫ్యూచర్ సిటీ చేస్తున్నా అని మాట్లాడుతావు. ఆ ఫ్యూచర్ సిటీలో చదువుకున్న విద్యార్థులే లేకపోతే నువ్వు కట్టిన ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం? ఉట్టా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళు తిరుగుతారా? ప్రజలు తిరగాల? అది కూడా ఆయన ఆలోచించుకోవాలి. ఈ రోజు అస్తవ్యస్తంగా మారిపోయింది, అసలు పాలననే జరగట్లేదు. చిన్న చిన్న విషయాలు, దోమల దగ్గర నుంచి డ్రైనేజ్, మంచినీటి సమస్య, రైతుల సమస్య, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అయోమయం ఉంది. ఇన్ని ఇష్యూస్ రాష్ట్రంలో ఉంటే ఈయనంట టూర్ తిరగడానికి లండన్కి పోవాలంట, లేకపోతే అమెరికాకి పోతుంటే బీజేపీ ఆపేసింది, దానికోసం ప్రెస్ మీట్లు పెడతారు. సిగ్గు ఉంటే నిజంగా కూడా
కాంగ్రెస్ వాళ్ళకు కొంచెమన్న నైతిక బాధ్యత ఉంటే వాళ్ళు విద్యార్థులకు ఇట్లెందుకు అవుతుంది దానికోసం ప్రెస్ మీట్లు పెట్టాలి, దానికోసం ఆలోచించాలి. కానీ అది కాదు, వాళ్ళ హంగు ఆర్భాటాలు కేవలం వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి ఈరోజు పార్టీ నడుస్తుంది, కానీ ప్రజాపాలన మాత్రం వాళ్ళు చేయట్లేదు. ఏం చెప్తా అంటే రాష్ట్రంలో ఇప్పుడు విద్యార్థులే కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు కూడా గతంలో అనేక సందర్భాల్లో కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఫైట్ చేసిన సందర్భాలు చూసినాం. మరి ఏం చెప్తారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగుల సంబంధించి ఏం డిమాండ్ చేస్తారు? రాష్ట్రాన్ని అయోమయం చేసి రాష్ట్రంలో వైఫల్యం చెంది పాలన చేయకుండా ఉట్టిగా టూర్లకి మాత్రమే స్థిమితం అయిపోయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి. విద్యాశాఖను అవస్థ చేసి విద్యాశాఖలో ఉన్న విద్యార్థులను బాధపెట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ఎక్కడిదక్కడ ఆపేసి అస్తవ్యస్తం చేస్తున్న విద్యాశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఈ నైతిక బాధ్యత వాళ్ళే వహించాలి. ఆ రోజు నీతులు చెప్పింది ఆలే. రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చొని విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి మీరు ఒక యూనియన్ మినిస్టర్గా మీరు రాజీనామా చేయాలని ఆయననే చెప్పిండు. ఆయన మాటలు, ఆయన ఒకవేళ నిజంగా కూడా ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ని పట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని తక్షణమే రాజీనామా చేయించండి. ఏం చెప్తారు మరి, ఏం డిమాండ్ చేస్తారు ఈ ధర్నా సందర్భించి ఏం డిమాండ్ చేస్తారు? ఇది రాజకీయంగా కాదండి, ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు గురించి మనం అందరము కూడా బాధ్యత వహించి ఆలోచించాలి. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమున్నాయో అవన్నీ చెల్లించాలి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్స్ చెల్లించాలి. దాంతోపాటు ఒక షెడ్యూల్ డేట్ని మాకు చెప్పండి, ఈ డేట్ ప్రకారంగా మేము చేయగలుగుతాము. ఇప్పుడు అవుతుంది అని అంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ప్రణాళికలు చేసుకుంటారు, ఆలోచనలు ఉంటారు. లేకపోతే కంప్లీట్గా కన్ఫ్యూజన్, ఏదో గాలిలో దీపం పెట్టిన జీవితాలు అయిపోయినాయి ఈ రోజు విద్యార్థులే. కాబట్టి ఆ ఒక్క విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు ప్రాజెక్టులు చేస్తావా, నువ్వు ఫ్యూచర్ సిటీ చేస్తావా, నువ్వు స్మార్ట్ సిటీ చేస్తావా, అసలు ఆ సిటీలో మనుషులు ఉంటారా లేదా అన్నది తర్వాత ఆలోచిద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థుల భవిష్యత్తు కాపాల్సిన నైతిక బాధ్యత ఒక ముఖ్యమంత్రిది, విద్యాశాఖ మంత్రిది. కాబట్టి అతను చెయ్యాలి. లేదు అని అంటే తక్షణం రాజీనామా చేయాలి. అంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటారు? ఒక పక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నామని చెప్పేసి విద్యని మళ్ళీ మంచి స్థాయికి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వాలు దాన్ని ఆగం చేసినాయి, మేము మా ప్రభుత్వంలో చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏం చెప్తారు? చూడండి, అధికారంలోకి రాకముందు ఓట్లు అడిగేటప్పుడు పాత గవర్నమెంట్ అట్లా చేసింది, వాళ్ళు ఇట్లా చేసిండ్రు కాబట్టి మీరు నాకు ఓట్లు వేయండి అని అడిగింది. అది తప్పులేదు, అది రాజకీయం. నువ్వు అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత ఏంది, అది కదా నీకు ముఖ్యము. ఈ రోజు డబ్బులు లేవు, నిధులు లేవు అని అంటున్నావంటే నీకు ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడు తెలియదా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని? తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వల్ల మొత్తం ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అన్న విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? ఆ రోజు తెలిసి కూడా తులం బంగారం ఇస్తానో, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానో, నిరుద్యోగ భృతి ఇస్తానో, రైతుకి రుణమాఫీ చేస్తానో, కౌలు రైతులకి అవి ఇస్తానో, అన్నీ ఇస్తానని చెప్పింది నువ్వే కదా, మేమేమి అడగలేదు కదా. నువ్వు ఇస్తానని చెప్పినవి కనీసం నువ్వు అవి నిర్వహించట్లేదు. అవి కాకుండా సామాన్య ప్రజలకు కావాల్సిన సామాన్యవి ఈ విద్య పైన చాలా మంది ఆధారపడి ఉన్నారు. నిరుపేద కుటుంబాలు, మిడిల్ క్లాస్ కుటుంబాలు చాలా మటుకు గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మీదనే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి అలాంటి విషయాలలో దయచేసి బాధ్యత వహించండి. రాజకీయాలు పక్కన పెట్టండి. నిజంగా కూడా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు మీద మీకు కొంచెమన్న గౌరవం ఉంటే ఈ విషయాలు చేయండి. లేకపోతే దయచేసి రాజీనామా చేయండి. ఎట్లన్నా అడుక్క తింటున్నామని అంటున్నారు కదా, బయట పోయి అడుక్కోండి. ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఎవరికైతే చేతనవుతుందో అలాంటి వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తారు ప్రజలు. వాళ్ళు ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారు. మీకు చేతన అవ్వట్లయితే రాజీనామాలు చేయండి.